ఒక్కసారి ఈ స్టైల్లో గోరుచిక్కుడు కూర మీ ఇంట్లో ట్రై చేయండి. వెల్లుల్లి సువాసనతో పప్పుల పొడి రుచితో ఎంతో బాగుంటుంది. ఇంకా ఇంకొక ముద్ద పెట్టమని పిల్లలు అడుగుతూ ఉంటారు. సరే, ఎలా ఈ రెసిపీ చేసుకుందామో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా గోరుచిక్కుడిని తీసుకొని నేను ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బాయిల్ చేసుకున్నానండి. బాయిల్ చేసుకునేటప్పుడే దీంట్లో పసుపు ఉప్పు వేసేసుకున్నాను. ఇది బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి అందులో ఒక కడాయి పెట్టేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము. ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది, క్విక్గా అయిపోతుంది. మన బాక్సెస్కి కూడా చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మన పోపు గింజలు ఉంటాయి కదా, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, అలానే పచ్చిపప్పు ఇవన్నీ వేసుకొని కొంచెం వేయించుకోవాలండి. మనం ఇవి వేయించుకునేటప్పుడు నేను తాలింపులో వేయలేదన్నమాట, తర్వాత పైన చల్లాను. మీకు ఎలా నచ్చితే అలా వేసేసుకోవచ్చు. దీంట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కమ్మదనం కోసం మనం కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసేసుకుందాం. తర్వాత మనం ఉడకపెట్టి చల్లార్చుకున్నాం కదా, ఈ గోరుచిక్కుడుకాయలు వేసేసుకోవచ్చు. మీరు ఇలా కాకపోయినా డైరెక్ట్గా కూడా నూనెలోకి గోరుచిక్కుడు వేసేసి వేయించుకోవచ్చు. నేను బాయిల్ చేశాను అంతే. దీంట్లోకి ఇలా వెల్లుల్లి దంచేసుకొని ఈ గోరుచిక్కుడు కొంచెం వేగిన తర్వాత, ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి తొందరగా అయిపోతుంది, దీని మీద పైన చల్లేసుకున్నాను వెల్లుల్లి. కావాలంటే మీరు ఈ వెల్లుల్లిపాయని తాలింపులో కూడా వేసేసుకోవచ్చు. సో ఇది కొంచెం కలుపుతూ మనం వేయించుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్ అంతా కూరకి పట్టేస్తుందండి. తర్వాత కారం ఎంత కావాలో అంత వేసేసుకోవచ్చు. ఉప్పు చూసుకొని వేసుకోవాలి. నేను బాయిల్ చేసేటప్పుడు ఉప్పు వేసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువే వేసేసుకున్నాను. సో ఈ కారం వేసేసుకొని కలిపేసేసిన తర్వాత లాస్ట్లో మన ఇంట్లో పప్పుల పొడి ఉంటుంది కదండి, పప్పుల పొడి చల్లేసేసి హాయిగా కలిపేసుకుంటే మనకు క్విక్ అండ్ టేస్టీ పప్పుల పొడితో చేసిన గోరుచిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో వెల్లుల్లి సువాసనతో పప్పుల పొడి రుచితో అద్రిపోతుందండి. ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.